మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో దీక్షా దివస్ ను నిర్వహించారు. నాటి మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చిన 2009 నాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను నారాయణపేట తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం వీర సవర్కర్ కూడలిలో కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. 3 రోజుల పాటు దీక్షా దివస్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా స్థానిక సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించి కళాశాల విద్యార్థులకు నిరాహార దీక్షకు దారి తీసిన తీరును వివరించారు. తాను నమ్ముకున్నటువంటి రాష్ట్రము, తాను ఉద్యోగం చేస్తున్న రాష్ట్రము, అన్ని రకాల అంటే నిరుద్యోగులము, యువకులము, విద్యార్థులు. అవునా? ఇక్కడ సాగున్నారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో భాగంగా నాడు ఇదే తేదీన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి దినము, యావత్ భారతదేశానికి ఇదొక స్ఫూర్తి దినము. తెలంగాణ రాష్ట్రము అతి చిన్న రాష్ట్రమైనా కూడా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్తో ఆనాడు సీఎం కేసీఆర్ గారు యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పార్టీలను ఒప్పించి మరి అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టకపోతే వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్తో ఆమరణ దీక్ష చేసినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు ఆందోళన ఉన్నారని మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ యువకులు కానీ ఆందోళన లేరు. బిడ్డ ఖబర్దార్, ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే మేము విద్యార్థులుగా ఉన్నాం. ఆనాడు మీరు కాదా కేంద్ర ప్రభుత్వ బలగాలు తీసుకొచ్చి, సిఆర్పిఎఫ్ బలగాలు తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో మాపై లాఠీ చార్జీలు చేపించి బార్డర్లో ఏ విధంగా అయితే ఉగ్రవాదుల పైన కాల్పులు చేశారో ఆ విధంగా రబ్బర్ బుల్లెట్లతో కాల్పుల సందర్భం మీరు మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. యావత్ తెలంగాణ విద్యార్థులు, యువకులందరూ కూడా సీఎం కేసీఆర్ చూపించిన స్ఫూర్తి, ఆ యొక్క దీక్షా స్ఫూర్తిని ఇంకా మేము జ్ఞప్తికి తెచ్చుకున్నాం. తప్పకుండా అదే స్ఫూర్తితో, తప్పకుండా అదే దీక్షతో బంగారు తెలంగాణ దిశగా అడుగులు తీస్తున్నటువంటి ఈ యొక్క సీఎం కేసీఆర్ గారి ఆరోగ్యము, వారి యొక్క ఐశ్వర్యము అన్ని రకాలుగా బాగుండాలని చెప్పేసి స్థానిక ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు అందరికీ కూడా గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతుంటే వారు కూడా చాలా ఆనందం వ్యక్తపరిచారు. సీఎం కేసీఆర్ గారు నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చడానికి దేవుడు అన్ని రకాలుగా వారికి శక్తిని, యుక్తిని కలిగించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం కోరుకుంటుంది. జై తెలంగాణ.